Hello Grapplers, welcome to Grapple Tech and welcome to episode 3 of our free DSA course in Telugu. సో మన ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా అసలు డిఎస్ఏ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సో C++ అంటే ఏంటి అండ్ అది ఎందుకు కనుక్కున్నారు అండ్ దాంట్లో ఉన్నటువంటి కంపైలర్ అంటే ఏంటి అనేది మనం చాలా ఇన్ డెప్త్గా అయితే నేర్చుకున్నాం. ఓకే, బట్ ఈ వీడియోలో అసలు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఒక ట్రెడిషన్ అనేది ఉంటుందన్నమాట. సో వీ విల్ బి రైటింగ్ ద వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనమాట. సో దాన్ని మనం C++లో ఎలా రాయబోతున్నాం అండ్ ఆ సర్ప్రైజ్ విచ్ ఇస్ వీ విల్ బి లెర్నింగ్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. లైక్ ఎలాగంటే విల్ బి లెర్నింగ్ మెనీ లాంగ్వేజెస్. ఓకే, జనరల్లీ ఇప్పుడు మీరు C++ నేర్చుకున్నా లేటర్ ఇన్ ఫ్యూచర్ మీరు జావా నేర్చుకోవచ్చు, పైథాన్ నేర్చుకోవచ్చు, గో లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే సింటాక్స్ అయితే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. బట్ ఇలాంటి ప్రాబ్లమ్ని మేము రిజాల్వ్ చేయడానికి మేమేం ప్లాన్ చేసామంటే ఏదైతే C++ సింటాక్స్ నేర్చుకుంటున్నామో దాన్ని మన హ్యూమన్ బాడీతో కంపేర్ చేసుకుంటూ మన హ్యూమన్ బాడీతో మ్యాచ్ చేసుకుంటూ నేర్చుకుంటే మీరు ఎప్పుడు కూడా సింటాక్స్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వరు ఫ్యూచర్లో. ఓకే, సో అందుకే మేము చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసాం. ఏదో ఊరికే హలో వరల్డ్ ప్రోగ్రామ్స్, ఇది సింటాక్స్, సో ఇది హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పి అట్లా కాకుండా మన హ్యూమన్ బాడీతో మ్యాచ్ చేసుకుంటూ చాలా క్లియర్గా అయితే మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. And one more thing, C++ is known for its strict adherence to syntax rules అని చెప్పాం. ఓకే, సో ఏ లాంగ్వేజ్ అయినా సరే, నాట్ ఓన్లీ C++, ఈవెన్ యూ కెన్ కన్సిడర్ జావా కానీ పైథాన్ కానీ, దాని యొక్క సింటాక్స్కి వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఓకే, సో వాటి యొక్క సింటాక్స్ రూల్స్ని మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. లైక్ ఎలాగంటే ఎండ్లో ఒక సెమీకాలన్ ఉండాలి అని చెప్పి దాని రూల్ అయితే అది ఖచ్చితంగా సెమీకాలన్ పెట్టాలి. అలా కాకుండా పైథాన్లో అయితే మనకి ఇండెంటేషన్ అనేది ఉంటుంది, లైక్ స్పేసెస్ యూజ్ చేయడం. ఓకే, సో కోడ్ బ్లాక్ని డిఫైన్ చేయడానికి. సో అది మీరు కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి. అవ్వలేదు అంటే మీకు ఎర్రర్స్ అనేవి మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. సో అలానే C++ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది దాని యొక్క సింటాక్స్కి వస్తే. ఓకే, అండ్ అలా అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈజీ వేలో మనం C++ అయితే నేర్చుకోబోతున్నాం. ఓకే, అండ్ సో మనం కోడ్ నేర్చుకుంటున్నాం, బట్ కోడ్ రాయడానికి ఒక ఎన్వైరన్మెంట్ అయితే కావాలి. ఓకే, ఈవెన్ మీరు నోట్ ప్యాడ్లో రాసి దాన్ని మీరు CMDలో కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, బట్ ఇట్ మైట్ లుక్ సమ్వాట్ కాంప్లెక్స్. సో జనరల్లీ ఏం చేస్తామంటే VS కోడ్ ఇన్స్టాల్ చేసుకొని అండ్ కంపైలర్ CPP కంపైలర్ని ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకొని మీరు కోడ్ రాసుకోవచ్చు. బట్ అవి మనకి యూట్యూబ్లో చాలా ఉన్నాయి వీడియోస్, మీకు కావాలంటే అది కూడా ఫాలో అవ్వచ్చు. అందుకే మనం స్కిప్ చేసాం ఇన్స్టాలేషన్ అనేది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీఆర్ యూజింగ్ రెప్లిట్. సో రెప్లిట్ అనేది ఒక ఆన్లైన్ IDE అనమాట. సో IDE అంటే ఏం లేదు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. సో మీరు రాసేదానికి, మీరు ఏదైతే కోడ్ రాస్తారో ఇంకొంచెం ఈజీగా రాయడానికి, సో అక్కడ రన్ బటన్ కానీ బిల్డ్ బటన్ కానీ, సో కొంచెం ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, మీరు కోడ్ రాయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, సో అలా మనకి చాలా ఆన్లైన్ కంపైలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఆన్లైన్ IDEs కూడా ఉన్నాయి. ఓకే, సో మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళి రెప్లిట్ అని చెప్పి సెర్చ్ చేశారు అంటే అక్కడ మనం ఒక రెప్లిట్ క్రియేట్ చేసుకొని దాంట్లో మనం C++ సెలెక్ట్ చేసుకున్నామంటే మీరు కోడ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆర్ జస్ట్ సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి ఆన్లైన్ కంపైలర్, ఆన్లైన్ CPP కంపైలర్ నొక్కితే సో ప్రోగ్రామ్ ఈజ్ వాళ్ళది వస్తుంది, దాంట్లో కూడా మీరు కోడ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ అబౌట్ ద ఎన్వైరన్మెంట్ విల్ బీ యూజింగ్ టు రైట్ అవర్ కోడ్. అండ్ నౌ హియర్ కమ్స్ ద యాక్చువల్ థింగ్. ఓకే, సో మనం ఈ ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాం, సో మనకు ఒక కంపైలర్ ఉంటుంది, మనం ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తామో, లైక్ ఇంగ్లీష్ వర్డ్స్లో ఏదైతే రాస్తామో దాన్ని 0s and 1sలోకి అది కన్వర్ట్ చేస్తుంది అని చెప్పాం. ఓకే, బట్ ఆ కంపైలర్కి తెలియాలి కదా ఎక్కడ స్టార్ట్ చేయాలి అని చెప్పి దానికి తెలియాలి. సో దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది మనం చెప్పాలి. సో మ్యాక్సిమం లాంగ్వేజెస్లో మెయిన్ ఫంక్షన్ అనేది స్టార్టింగ్ పాయింట్గా ఉంటుంది. ఓకే, సో మన C++ ప్రోగ్రామ్కి స్టార్టింగ్ పాయింట్ ఏది అంటే, ఎంట్రీ పాయింట్ ఏది అంటే మన మెయిన్ ఫంక్షన్. ఓకే, అండ్ ఇక్కడ కొత్త వర్డ్ చూసాం, ఫంక్షన్. సో ఫంక్షన్ అంటే ఏంటి? సో బేసిక్గా ఫంక్షన్ అనేది ఒక ఇన్పుట్ తీసుకొని దాని మీద ఒక ప్రాసెస్ చేసి ఒక అవుట్పుట్ అనేది జనరేట్ చేసేస్తుంది. ఓకే, సింపుల్గా మీరు ఏం చెప్పుకోవాలంటే అదొక బ్లాక్ ఆఫ్ కోడ్. అదేం చేస్తుందంటే మన దగ్గర నుంచి, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఒక అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఆ మధ్యలో అది ప్రాసెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇచ్చాను, దాన్ని నాకు డబుల్ చేసి ఇవ్వు అని చెప్పి మన రిక్వైర్మెంట్, అది మన ప్రాసెస్. సో మనం నంబర్ ఇవ్వగానే ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, మన నంబర్ తీసుకొని దాన్ని డబుల్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. ఇదొక సింపుల్ వే టు రిమెంబర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏ ఫంక్షన్ ఈజ్ అని చెప్పి.
అండ్ కమింగ్ సెషన్స్లో మనకి ఒక డెడికేటెడ్ సెక్షన్ అయితే ఉంది ఆన్ ఫంక్షన్స్, లైక్ టైప్స్ ఏంటి, అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఎలా రాయాలి, దాని యొక్క సిగ్నేచర్ ఎలా ఉంటుంది, పారామీటర్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం కమింగ్ సెషన్స్లో ఇన్ డెప్త్లో నేర్చుకోబోతున్నాం. బట్ అట్ దిస్ మూమెంట్ మీకు ఒక ఫంక్షన్ అంటే తెలియాలి అంటే అది ఇన్పుట్ తీసుకొని ఒక అవుట్పుట్ ఇస్తుంది, దాన్ని మనం ఫంక్షన్ అంటామని చెప్పి బేసిక్గా ఐడియా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం ఎంట్రీ పాయింట్ ఏమని చెప్పాం, మెయిన్ ఫంక్షన్ అని చెప్పాం. ఓకే, సో మెయిన్ ఫంక్షన్ని కంపేర్ చేయాలి అంటే మన హార్ట్తో ఈక్వల్గా ఉంటుంది. సో మన బాడీకి ఒక హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో, సో హార్ట్ ఉంటే మన బాడీ ఫంక్షన్ అవుతుంది, సో మనం అప్పుడే అలైవ్గా ఉంటాం కదా. సేమ్ అలానే మన ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మెయిన్ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో వితౌట్ మెయిన్ ఫంక్షన్ మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో మెయిన్ ఫంక్షన్ లేదు అంటే అసలు అది ప్రోగ్రామే కాదు అని చెప్పొచ్చు ఇండైరెక్ట్లీ. ఓకే, సో మెయిన్ ఫంక్షన్ ఈజ్ లైక్ హార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఓకే, లెట్స్ సీ దిస్ మెయిన్ ఫంక్షన్, లైక్ ఎలా రాయాలి మెయిన్ ఫంక్షన్. అండ్ ఇది మన రెప్లిట్ ఐడి గైస్. సో మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి మీరు లాగిన్ అయ్యి మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అయ్యి మీరు ఇది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్గా మీకు ఇది ఎక్స్టెన్షన్ .cpp అని చెప్పుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇమేజెస్ ఉంటాయి, .png కానీ .jpg కానీ, ఇలా మనకి ఎక్స్టెన్షన్స్ ఉంటుంది. సో ప్రతి డాక్యుమెంట్ కూడా ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది, సో నోట్ ప్యాడ్లో మీరు రాసి సేవ్ చేయాలి అంటే .txt అని చెప్పి ఉండొచ్చు. ఓకే, సో అలాగే ఒక సిపిపి ప్రోగ్రామ్ రాయాలి అంటే .cpp అనేది దాని యొక్క ఎక్స్టెన్షన్. ఓకే, సో ఏదైనా ఫైల్ని మనకి ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చి .cpp అని సేవ్ చేస్తే అదొక C++ ప్రోగ్రామ్, అదొక సిపిపి ఫైల్ అని చెప్పి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నౌ మనం ఏం చెప్పాం, మన ఫంక్షన్, సో మన కంపైలర్కి స్టార్టింగ్ పాయింట్ ఎలా డిఫైన్ చేస్తాం, మన మెయిన్ ఫంక్షన్తో. సో దాన్ని ఎలా రాయాలి, ఇంట్ మెయిన్ అని చెప్పి ఒక పారెంథసిస్ యాడ్ చేసి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. ఓకే, సో అంతే, దిస్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్. అండ్ డోంట్ వరీ, సింటాక్స్ అంతా మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ ఇది మనం ఇన్ డెప్త్ అయితే నేర్చుకోబోతున్నాం కమింగ్ సెషన్స్లో, లైక్ ఫంక్షన్ ఎందుకు ఇలానే రాయాలి అని చెప్పి. ఓకే, బట్ అట్ దిస్ మూమెంట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, సో మెయిన్ ఫంక్షన్ అనేది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మనం మెయిన్ ఫంక్షన్ ఎలా రాస్తాం, ఇన్ మెయిన్ కర్లీ పారెంథసిస్ అండ్ కర్లీ బ్రేసెస్. సో ఇప్పుడు మీరు రన్ చేశారు అంటే, సో ఇది రన్ బటన్, ఇది క్లిక్ చేసాము అంటే మన కోడ్ అనేది సక్సెస్ఫుల్లీ రన్ అయ్యింది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు టిక్ మార్క్ అయితే వచ్చింది, ఫినిష్డ్ అని చెప్పి వచ్చింది, ఎర్రర్స్ ఏం రాలేదు. సో దట్ ఈజ్ అవర్ మెయిన్ ఫంక్షన్. సో ఏ C++ ప్రోగ్రామ్కైనా కూడా మెయిన్ ఫంక్షన్ అనేది ఒక హార్ట్ లాగా. సో ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మెయిన్ ఫంక్షన్ అనేది స్టార్టింగ్ పాయింట్. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చెప్పాం, ఈ కర్లీ బ్రేసెస్ అసలు ఇదేంటి, ఈ కర్లీ బ్రేసెస్ ఏంటి, దాన్ని దేంతో కంపేర్ చేస్తాం అని చెప్తే వెరీ సింపుల్. కర్లీ బ్రేసెస్ అనేది ఒక స్కెలిటల్ సిస్టమ్ లాంటిది. సో మన బాడీకి మన స్కెలిటల్ సిస్టమ్, లైక్ మన బోన్స్ అనేది ఎలా అయితే షేప్ ఇస్తుందో, ఒక బాడీ యొక్క షేప్ ఎలా అయితే ఇస్తుందో, ఇన్ ద సేమ్ వే ఒక కోడ్ బ్లాక్ డిఫైన్ చేయాలన్నా, ఒక ప్రోగ్రాంలో ఒక సెపరేట్ కోడ్ బ్లాక్ డిఫైన్ చేయాలి అంటే దాన్ని నువ్వు ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్లో నువ్వు దాన్ని ఎన్క్లోజ్ చేయాలి. సో ఏ కోడ్ అయితే ఉంటుందో ఆ కోడ్ని మనం సపరేట్ చేయాలి అంటే దాన్ని మనం కర్లీ బ్రేసెస్లో పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రోగ్రామ్ అనేది క్లియర్ అండ్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఓకే, సో మన స్కెలిటల్ సిస్టమ్ ఏమీ లేదు, కర్లీ బ్రేసెస్ ఇన్ కోడ్. లైక్ ఎలాగంటే ఇక్కడ చూడండి, సో ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఉండేదంతా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, అండ్ దీని లోపల మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఇంకొక బ్లాక్ ఆఫ్ కోడ్ రాయొచ్చు. ఓకే, సో ఇదొక బ్లాక్ ఆఫ్ కోడ్, దానిపైన ఉన్నటువంటి అదొక కర్లీ బ్రేసెస్, అదొక బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పొచ్చు. సింపుల్, ఒక కోడ్ యొక్క బ్లాక్ని డిఫైన్ చేయాలి అంటే కర్లీ బ్రేసెస్ మనం సపరేట్ చేస్తాం, అండ్ దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, సిపిపిలో అయితే ఇది కంపల్సరీ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ హియర్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మనం ఏమన్నాం, సో మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే రాయబోతున్నాం, అది ఎలా రాయాలి, అసలు మనం ఏం చేయాలి, మనం డిస్ప్లే చేయాలి ఒక మెసేజ్, హలో వరల్డ్ అనే మెసేజ్ని మన కన్సోల్లో మనం డిస్ప్లే చేయాలి. సో వీఆర్ ట్రైంగ్ టు అవుట్పుట్, ఒక మెసేజ్ మనం అవుట్పుట్ చేయాలి అనుకుంటున్నాం. అది ఎలాగ, ఇప్పుడు దాన్ని నేను కోడ్ రాయాలా, సో ఈ ప్రింట్ ఫంక్షన్ నేను రాయాలా, సో ప్రతిదీ కూడా ఫంక్షన్స్ లాగా ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని కూడా నేను కోడ్ అంతా ఇంప్లిమెంట్ చేయాలా, ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి అంటే దానికి నేను లాజిక్ అంతా స్క్రాచ్ నుంచి రాయాలా అంటే నో. సో మన C++ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఒక టన్స్ ఆఫ్ లైబ్రరీస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఆ లైబ్రరీలో మనం జస్ట్ ఆ ఫంక్షన్ని పేరు తెలిస్తే చాలు మన కోడ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే,
ఇన్ ద సేమ్ వే మనకి సిఅవుట్ అనే ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఎందుకు? ప్రింట్ చేయడానికి. బేసిక్‌గా అదర్ లాంగ్వేజెస్‌లో మనం గమనిస్తే ప్రింట్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటది. సో, అట్లనే మనకి సి ప్లస్ ప్లస్‌లో అయితే సిఅవుట్ అనే ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఓకే. సో, ఈ ఫంక్షన్‌ని మనం యూజ్ చేయాలి టు ప్రింట్. ఎలాగా? ఒక ఆపరేటర్. సో, లెస్ దాన్ సింబల్ ఏదైతే ఉంటుందో ఆ 2 టైమ్స్ మనం పెట్టాము అంటే అది మన మెసేజ్‌ని డిస్‌ప్లే చేస్తుంది అని దాని అర్థం. ఓకే. సో, ఈ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రైట్ యువర్ మెసేజ్. ఓకే. దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ రైటింగ్. అండ్ సిఅవుట్ అనేది ఫంక్షన్ నేమ్. అండ్ మనం ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇవ్వచ్చు. స్ట్రింగ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర్ నాగరాజ్. సో, క్యారెక్టర్స్ అన్నీ కలిపి ఒక బ్లాక్‌లా పెడితే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. సో, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని స్ట్రింగ్ అంటాం. దీన్ని మనం డేటా టైప్స్‌లో క్లియర్‌గా నేర్చుకుంటాం. బట్ అట్ దిస్ మొమెంట్ స్ట్రింగ్ అంటే ఒక టెక్స్ట్ అని చెప్పి అనుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్. సో, ఇప్పుడు మనం హలో గ్రాప్లర్స్ అనేద్దాం. సో, హలో గ్రాప్లర్స్ అనేది ఒక స్ట్రింగ్. అండ్ అగైన్ సేమ్ థింగ్. ఇట్లా పెట్టి ఈ ఆపరేటర్ లెస్ దాన్ ఆపరేటర్ యూజ్ చేసి ఎండెల్ అని చెప్పేసి చెప్తున్నాం. ఈ ఎండెల్ అంటే ఏం లేదు, లైన్ని ఎండ్ చేయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ సరే ఇప్పుడు తీసేద్దాం ఇది. అండ్ ఇక్కడితో నా కోడ్ ఒక లైన్ అయిపోయింది. సో, ప్రతి లైన్‌ని కూడా మనం ఏం చేయాలని చెప్పాం? సెమీకోలన్‌తో ఎండ్ చేయాలి. సో, సి ప్లస్ ప్లస్‌లో అదొక రూల్. సో, ప్రతి లైన్ నువ్వు ఒక కోడ్ రాసావు అంటే, ఒక లైన్ అయింది అంటే దాన్ని మనం ఒక స్టేట్మెంట్ అంటాం. ఆర్ ఒక ఇన్‌స్ట్రక్షన్. సో, ప్రతి ఇన్‌స్ట్రక్షన్ కూడా సెమీకోలన్‌తో ఎండ్ అవ్వాలి. అదొక రూల్. సో, ఈ రూల్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇక్కడితో మనం మన ఫంక్షన్ అయితే రాసేసాం. ఓకే. సో, ఇక్కడ ఏమేమి చేసాం ఇంతసేపు? ఎంట్రీ పాయింట్ దట్ ఈస్ అవర్ ఇంట్ మెయిన్ ఫంక్షన్ అయితే డిఫైన్ చేసాం. అండ్ సిఅవుట్ ప్రింట్ చేయడానికి మనం సిఅవుట్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేసాం విత్ దిస్ ఆపరేటర్. అండ్ ఈ ఆపరేటర్ ఎందుకు? మనం రాయడానికి. సో, ఏదైతే మెసేజ్ ఇక్కడ ఉంటుందో దాన్ని మనం డిస్‌ప్లే చేయడానికి. సో, కన్సోల్‌లో మనం రైట్ చేయడానికి మనం ఈ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, దీంతో ఇట్లా నువ్వు ఎన్ని స్ట్రింగ్స్ అయినా నువ్వు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంకో స్ట్రింగ్ ఉంది. దాన్ని కూడా నేను ఇదే స్టేట్మెంట్‌లో ఇంక్లూడ్ చేయాలి అంటే ఇంకొక ఆపరేటర్. సో, ఆ లెస్ దాన్ ఆపరేటర్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక టెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర్ అని చెప్పేసి ఇవ్వచ్చు. సో, ఇప్పుడంతా కూడా మనకి ఒకే లైన్‌లో ప్రింట్ అవుతుంది. ఓకే. బట్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే మనమేమన్నాం? మనం దేనికి లాజిక్ రాయాల్సిన అవసరం లేదు. మనకి వాళ్ళు ఆల్రెడీ రాసి పెట్టేసుంటారు. దాని నేమ్ తెలిస్తే చాలు. మనం దాన్ని ఇంక్లూడ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు అన్నాం. ఓకే. సో, ఇంక్లూడ్ చేసి అని చెప్పి ఈ వర్డ్‌ని హైలైట్ చేసుకోండి. లైక్ ఎలాగంటే నువ్వు ఒక ఫంక్షన్ ఆల్రెడీ ఎవరో ఇంప్లిమెంట్ చేసిన ఫంక్షన్‌ని యూజ్ చేస్తున్నావంటే అది దేంట్లో ఉంది? ఆ ఫైల్‌ని నువ్వు నీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని తర్వాత నువ్వు యూజ్ చేసుకో. ఇదొక రూల్. ఓకే. లైక్ ఎలాగంటే ఇప్పుడు సీఔట్ అంటే నువ్వు డైరెక్ట్‌గా సీఔట్ అని రాసేయలేవు. అది ఎక్కడుందో తెలుసుకొని దాన్ని ఆ ఫైల్‌ని నువ్వు ఇంక్లూడ్ చేసుకోవాలి. నీ సీపీపీ ప్రోగ్రామ్‌లో నువ్వు దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. దాన్నే మనం హెడర్ ఫైల్ అంటాం. లైక్ ఎలాగంటే ఇప్పుడు సీఔట్ అనేది ఐఓ స్ట్రీమ్ అని చెప్పి ఒక ఫైల్‌లో ఉంటుంది. దాన్ని మనం మన ప్రోగ్రామ్‌లో యూజ్ చేసేటప్పుడు మనం ఇంక్లూడ్ చేయాలి. ఎలా ఇంక్లూడ్ చేయాలి? దానికొక సింటాక్స్ లైక్ హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పేసి ఇక్కడ మనం హెడర్ ఫైల్ అనేది మనం నేమ్ ఇవ్వాలి. అండ్ అది ఎలా ఇవ్వాలి? సేమ్ యాంగులర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఆ హెడర్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్‌ని నువ్వు ఇంక్లూడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగంటే ఇప్పుడు ఐఓ స్ట్రీమ్ అనేటటువంటి ఒక హెడర్ ఫైల్‌లో ఈ సీపీపీ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని సీఔట్ ఈ సీఔట్ ఫంక్షన్‌కి ఇంప్లిమెంటేషన్ రాసి దాంట్లో పడేశారు. ఆ ఫైల్‌లో వేసేశారు. ఆ ఫైల్‌ని నేను ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే హ్యాష్ ఇంక్లూడ్ ఈ యాంగులర్ బ్రాకెట్‌ని ఓపెన్ చేసి ఆ ఫైల్ నేమ్ సో ఐఓ స్ట్రీమ్ అని చెప్పి ఆ ఫైల్ నేమ్‌ని నేను ఇంక్లూడ్ చేసుకుంటే ఇప్పుడు నేను ఈ సీఔట్‌ని నేను యూజ్ చేసుకోగలుగుతా. ఓకే. సో, ఇక్కడ మనం సింపుల్‌గా ఏం చేసాం ఇంతసేపు నేను సీఔట్‌కి ఇంప్లిమెంటేషన్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ వాళ్ళు ఎవరో రాశారు. దాన్ని నేను జస్ట్ నా కోడ్‌లో నేను వాడుకుంటా. బట్ వాడుకోవాలంటే నేను చెప్పాలి. నా కంపైలర్‌కి నేను చెప్పాలి. నేను ఈ ఫంక్షన్ నేను యూజ్ చేస్తున్నాను. అది ఈ హెడర్ ఫైల్‌లో ఉంది. అక్కడి నుంచి తెచ్చుకో అని చెప్పేసి మనం కంపైలర్‌కి చెప్పాలి. అండ్ అది ఎలా చేస్తాం? హ్యాష్ ఇంక్లూడ్ ఈ యాంగులర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఆ ఫైల్ నేమ్ దాన్ని మనం హెడర్ ఫైల్ అంటాం. హెడర్ ఫైల్‌లో మనం ఆ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే చాలు. అది మనకి తెచ్చేసుకుంటుంది. ఓకే. సో, అక్కడితో మనకి సెకండ్ లాజిక్ కూడా అర్థమైంది. ఏంటి? ఈ హెడర్ ఫైల్ అంటే ఏందో మనకి అర్థమైంది. అండ్ ఈ మెయిన్ ఫంక్షన్ పైన ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్ అంటాం. సో, ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్ అంటే ఏంటి?
వెరీ సింపుల్. మన బాడీలో ఈ సిగ్నల్స్ ఉంటాయి కదా! సో, బ్రెయిన్ సిగ్నల్స్. మన బాడీ ఫంక్షన్ అయ్యే ముందు కంటే ఫస్ట్ మన బ్రెయిన్ అనేది కొంచెం కొన్ని సిగ్నల్స్ అయితే పంపించాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాక్ చేయాలి. సో, ఫస్ట్ మన మైండ్ అనేది, మన బ్రెయిన్ అనేది సిగ్నల్స్ పంపించాలి. మన లెగ్స్‌కి గానీ, హ్యాండ్స్‌కి గానీ, సో, మనం ఇప్పుడు వాక్ చేయాలి అని చెప్పి ఆ సిగ్నల్స్ పంపించాలి. అలానే మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, కంపైల్ అవ్వాలి అంటే జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ చేసే ముందు గూడా ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. దాన్ని మనం ప్రీ ప్రాసెసింగ్ అంటాం. పేర్లోనే ఉంది ప్రీ. సో, ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటి? కంపైలేషన్ కంటే ముందు జరిగేటటువంటి ప్రాసెస్. అండ్ ఆ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది? నువ్వు ఏవేవైతే యూజ్ చేశావో ఔట్‌సైడ్ ఫంక్షన్స్, సో, బయట నుంచి ఏవేవైతే తెచ్చుకొని నువ్వు వాడుకుంటున్నావో, ఆ ఫైల్స్ నువ్వు ఇంక్లూడ్ చేశావా లేదా? ఓకే. ఇలా చెక్స్ జరుగుతుంది. కొన్ని చెక్స్ అనేవి జరుగుతాయి. ఓకే. సో, ప్రీ ప్రాసెసింగ్‌లో కొంచెం చెకింగ్ అనేది జరుగుతుంది. ఎలాగా? నువ్వు ఏదో ఏదో ఫంక్షన్ యూజ్ చేస్తున్నావు గదా! అది నువ్వు బయట నుంచి తెచ్చుకున్నావు. ఆ ఫైల్ నువ్వు ఇండికేట్ చేశావా? లైక్ ఇంక్లూడ్ చేశావా నీ సీపీపీ ప్రోగ్రామ్‌లో? ఇలాంటి చెక్స్ అనేవి జరుగుతుంది. ఇదొకటే కాకుండా మనకు వేరేవి కూడా ఉంటాయి. లైక్ నువ్వు గ్లోబల్ వేరియబుల్స్ లైక్ కాన్స్టెంట్స్ డిక్లేర్ చేస్తున్నావు గ్లోబల్‌లో. సో, వాటిని నువ్వు కరెక్ట్‌గా చేశావా లేదా? ఇంక్లూడ్ చేశావా లేదా? అండ్ మాక్రోస్ ఈ కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటాం. ఈ మాక్రోస్ నువ్వు ఇంక్లూడ్ చేశావా లేదా? అని చెప్పి చాలా ఉంటాయి. ప్రీ ప్రాసెసింగ్‌లో చాలా ఉంటాయి. వాటిని మనం ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్ అంటాం. సో, మెయిన్ ఫంక్షన్ పైన ఉండేదంతా గూడా మనకి ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్ అంటాం. ఓకే. అండ్ ఆ ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్‌లో మనకి హెడర్స్ అనేది ఒక పార్ట్. సో, హెడర్స్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాం కదా మనం హెడర్ ఫైల్స్. హెడర్ ఫైల్స్ అంటే ఏంటి? అదొక ఒక కంటైనర్ లాంటిదనుకోండి. అదొక ఫైల్. ఆ ఫైల్‌లో మనము కొన్ని ఫంక్షన్స్ అన్నీ రాసి పెట్టేసి, మనం ఏ ప్రోగ్రామ్‌లో కావాలంటే ఆ ప్రోగ్రామ్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. అది మన సొంతంగా మనం క్రియేట్ చేయొచ్చు. ఆర్ వేరే వాళ్ళు రాసింది కూడా మన కోడ్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఎలా అయితే ఐస్, ఇయర్స్ ఉంటాయి. లైక్ మాట్లాడడానికి మౌత్. సో, చూడడానికి కళ్ళు. సో, ఇవి ఏం చేస్తున్నాయి? సెన్సరీ ఆర్గాన్స్. అంటే ఏదైనా సెన్స్ చేస్తున్నాయి. సో, దానికంటే ఒక ఫంక్షనాలిటీ అనేది ఉంది. ఓకే. ఇన్ ద సేమ్ వే ఈ హెడర్ ఫైల్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ చేయాలంటే సీఔట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. అదెక్కడుంది? ఐఓ స్ట్రీమ్‌లో ఉంది. అలానే కాకుండా ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నేను యూజ్ చేయాలి. అదెక్కడుంటుంది? math.h అని చెప్పి ఒక హెడర్ ఫైల్‌లో ఉంటుంది. ఓకే. సో, దాన్ని ఇంక్లూడ్ చేయాలంటే సింపుల్ #include math.h అని చెప్పేసి చెప్తా. సో, దాంతో నాకు ఈ ఫైల్ అనేది నేను ఇంక్లూడ్ చేసేసా. ఇప్పుడు దాంట్లో ఉండే ఫంక్షన్స్ అన్నీ కూడా నేను నా ప్రోగ్రామ్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇన్ ద సేమ్ వే ఎన్ని హెడర్ ఫైల్స్ అయినా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ మీ కోడ్‌ని కూడా మీరు డిఫరెంట్‌గా ఆర్గనైజ్ చేయాలి. మాడ్యులర్‌గా చేయాలంటే సెపరేట్ ఫంక్షన్స్‌లో డివైడ్ చేసి ఒక ఫైల్‌లో వేసేసి మల్టిపుల్ సీపీపీ ఫైల్స్‌లో నేను ఇది ఇంక్లూడ్ చేసుకుంటా అని చెప్పి మీరు కూడా డివైడ్ చేసుకోవచ్చు. సో దట్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ హెడర్ ఫైల్స్ ఆల్సో. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ అవర్ హెడర్ ఫైల్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ సెన్సరీ ఆర్గాన్స్. ఓకే. సో ఎలాంటి ఫంక్షనాలిటీ యూజ్ చేయాలన్నా కూడా దానికి ఆల్రెడీ కోడ్ రాసింటారు. దాన్ని జస్ట్ మనం ఇంక్లూడ్ చేసి మనం దాన్ని యూజ్ చేసుకోవడం మాత్రమే. ఓకే. అండ్ నౌ కమ్స్ ద నేమ్ స్పేస్. సో వాట్ ఈస్ దిస్ నేమ్ స్పేస్? ఇక్కడ మీరు గమనిస్తే మనం ఇది కోడ్ ఇంక్లూడ్ చేసాం. ఈ హెడర్ ఫైల్ అనేది మనం ఇంక్లూడ్ చేసాం. బట్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే అది మనకు ఒక ఎర్రర్ అనేది ఇచ్చింది. సో ఈ ఎర్రర్ గురించి ఇక్కడ మర్చిపోండి. ఇక్కడ మీరు గమనిస్తే దీని మీద హోవర్ చేస్తే యూజ్ ఆఫ్ అన్‌డిక్లేర్డ్ ఐడెంటిఫైయర్ సీఔట్. సో నువ్వేదో సీఔట్ అని యూజ్ చేసావు. అసలు అదేంది? సో సీఔట్ అంటే ఏంటి? నాకు తెలీదు అని చెప్పేసి మన కంపైలర్ మనకి కంప్లెయింట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం ప్రాబ్లమ్ వచ్చింది? ఈ నేమ్ స్పేస్ అనేది మన బాడీలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ లాంటిది. సో మన బ్రెయిన్, మన హెడ్‌లో ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉందో అది ఎలా మన బాడీలో కమ్యూనికేషన్ సెట్ చేస్తుంది. సో, డిఫరెంట్ ఆర్గాన్స్ ప్యారలెల్‌గా మనకు వర్క్ అవుతున్నా కూడా కొలిషన్ అనేది జరగదు. సో, దేని పని అదే చేసుకుంటుంది. లైక్ కాల్ అనేది వాక్ చేసేటప్పుడు దాని పాటికి అది వాకింగ్ మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. సో, హ్యాండ్స్ అనేది దాని పాటికి అది మూవ్ అవుతూ ఉంటుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా న్యూస్ పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ ఉండొచ్చు. సో, కళ్ళు అనేది న్యూస్ పేపర్ చూస్తూ ఉంటుంది. అండ్ మౌత్ అనేది కాఫీ అనేది డ్రింక్ చేస్తూ ఉంటుంది. సో, దేని ఫంక్షన్ అనేది అది చేసుకుంటూ ఉంటుంది. వాటి మధ్యలో కమ్యూనికేషన్ అనేది కొలిషన్ రాదు. ఓకే. అండ్ అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ నర్వస్ సిస్టమ్ వల్ల. ఇన్ ద సేమ్ వే మన ప్రోగ్రామ్‌లో ఈ నేమ్ స్పేసెస్ వల్ల ఈ కొలిషన్స్ రావు. సింపుల్‌గా ఏమని గుర్తుపెట్టుకోవచ్చు అంటే నేమ్ స్పేస్ అంటే ఏమీ లేదు. మీరు రాసే కోడ్‌ని మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ నేమ్స్ మధ్యలో ఉన్నటువంటి కొలిషన్స్‌ని మీరు అవాయిడ్ చేయొచ్చు. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీఔట్ అని చెప్పి మన క్రియేటర్స్ యూజ్ చేసి ఈ నేమ్ అనేది యూజ్ చేసేసారు. సీఔట్ అనే నేమ్ వాడేశారు.
ఆర్ నీకు అది తెలియకుండా నువ్వు కూడా ఒక సిఅవుట్ అన్న ఫంక్షన్ రాసావు. ఓకే. సో ఈ రెండింటిని నువ్వు యూజ్ చేసావు అనుకో, అప్పుడు కంపైలర్కి డౌట్ వస్తుంది, నువ్వు ఏ సిఅవుట్ గురించి మాట్లాడుతున్నావు. లైక్ నువ్వు రాసిన సిఅవుటా, ఆర్ మన క్రియేటర్స్ ఐఓ స్ట్రీమ్లో రాసి పెట్టినటువంటి సిఅవుట్ గురించి మాట్లాడుతున్నావా, అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. ఇంకా రియల్ టైంలో చెప్పాలంటే ఒక క్లాస్లో ఇద్దరు స్టూడెంట్స్ విత్ సేమ్ నేమ్ ఉన్నారు. సో ప్రతిసారి టీచర్ వాళ్ళ నేమ్ పిలిచినప్పుడు ఇద్దరు పలుకుతారు. ఓకే. సో ఇద్దరి మధ్యగా కొలిషన్ అనేది వస్తుంది. సో ఒకరిని పిలిచినప్పుడు ఇంకొకటి రెస్పాండ్ అవ్వడం, ఇంకొకరిని పిలిచినప్పుడు వీడు రెస్పాండ్ అవ్వడం అనేది ఇట్లా రెగ్యులర్ కొలిషన్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. సో అదే ప్రాబ్లం మనకి ప్రోగ్రామింగ్లో కూడా ఉంటుంది. సో చాలామంది సేమ్ నేమ్స్ అనేది యూజ్ చేసేస్తారు. అండ్ మనం ఒక ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఇంకో ఫంక్షన్ కాల్ అవ్వడం. సో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి ఈ నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేశారు సిపిపిలో. ఓకే. సో నేమ్ స్పేస్ అంటే ఏంటి, అదొక ఫోల్డర్, అదొక కంటైనర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దాంట్లో సెట్ ఆఫ్ నేమ్స్ అనేది ఉంటాయి. సో ఆ ఫోల్డర్లో కొన్ని సెట్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి, లైక్ వేరియబుల్ నేమ్స్ కానీ, ఫంక్షన్ నేమ్స్ కానీ, క్లాసెస్ నేమ్స్ కానీ. సో ఇవంతా ఏం చేస్తుందంటే నీ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ ఆ కోడ్లో నేమ్ కొలిషన్స్ అనేది రాకుండా చూసుకుంటుంది. సో ఇప్పుడు నువ్వు సిఅవుట్ గురించి మాట్లాడుతున్నావా, అదొక నేమ్ స్పేస్లో ఉంటుంది, అదొక ఫోల్డర్లో ఉంటుంది. అది నువ్వు వాడాలంటే ఆ ఫోల్డర్ని నువ్వు ఇంక్లూడ్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఎస్టీడీ అనే నేమ్ స్పేస్లో ఆ ఫోల్డర్లో మనకి సిఅవుట్ అనేది డిఫైన్ చేశారు. సో జనరల్లీ ఎస్టీడీ అనేది స్టాండర్డ్. సో ఈ స్టాండర్డ్ నేమ్ స్పేస్లో నువ్వు సిపిపిలో యూజ్ చేసే ప్రతిదీ కూడా స్టాండర్డ్ నేమ్ స్పేస్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మనం ఏదైనా నేమ్ యూజ్ చేయాలి అంటే దాన్ని మనం దాని నుంచి తెచ్చుకుంటున్నాం అని చెప్పాలి. సో అది ఎలా చెప్పొచ్చు, ఎస్టీడీ కోలన్ సిఅవుట్. ఓకే. సో ఎస్టీడీ కోలన్ సిఅవుట్ అంటే ఏం చెప్తున్నాం, హే C++ కంపైలర్, నేను ఐఓ స్ట్రీమ్లో ఉన్నటువంటి సిఅవుట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. అండ్ ఈ ఫంక్షన్ నేమ్ వచ్చేసి నాకు ఎస్టీడీ అనే నేమ్ స్పేస్లో ఉంది అని చెప్పేసి మనం క్లియర్గా చెప్తున్నాం. సో మన కంపైలర్కి మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ నేమ్ స్పేస్ అడ్వాంటేజ్ అంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ నేమ్ కొలిషన్స్ అనే కాకుండా నీ కోడ్ అనేది ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. సో కాన్ఫ్లిక్ట్స్ అనేది రాదు. ఇప్పుడు నువ్వు నీ సొంత ఇంప్లిమెంటేషన్ కూడా రాసుకోవచ్చు సిఅవుట్కి. సో ప్రాబ్లం అయితే ఏమీ రాదు. ఓకే. సో ఇంకా ఈ ప్రాబ్లం మనం చూపించాలంటే ఒక నేమ్ స్పేస్ అని మనం క్రియేట్ చేసి చూద్దాం. ఓకే. సో ఎలా చేయొచ్చు అని చెప్పి. ఓకే. నేమ్ స్పేస్ని క్రియేట్ చేయాలంటే ఏం లేదు, వెరీ సింపుల్. నేమ్ స్పేస్ అని చెప్పి దాని యొక్క నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ అనుకుందాం. సో క్లాస్ ఏలో నాకు ఒక వాయిడ్ ఫంక్షన్, డోంట్ వరీ ఫంక్షన్స్ గురించి మీరు ఆలోచించొద్దండి, జస్ట్ ఒక ఐడియా పెట్టుకోండి అంతే. సో క్లాస్ ఏలో ఈశ్వర్ ఉన్నాడు. ఓకే. సో తిను ఏం చెప్తున్నాడు, ఎస్టీడీ కోలన్ సిఅవుట్. నేను ఒక మెసేజ్ చెప్తున్నా, హాయ్ ఐఎమ్ ఈశ్వర్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ ఏ అని చెప్పేసి చెప్తాను. ఒక మెసేజ్ అనేది టైప్ చేస్తాను. ఓకే. సో డోంట్ వరీ అబౌట్ దిస్. ఎండెల్ ఆల్సో మనం అది కూడా ప్రింట్ చేయబోతున్నాం. అండ్ ఈ ఎండెల్ని యూజ్ చేస్తున్నాం కదా, దాని నేమ్ కూడా మనకి ఎస్టీడీలోనే ఉంటుంది. సో ఏది యూజ్ చేయాలని కూడా అది స్టాండర్డ్ నేమ్ స్పేస్లో ఉంటుంది కాబట్టి మనం అది చెప్పాలి. సో ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఒక నేమ్ స్పేస్ అయితే క్రియేట్ చేసాం. ఈ నేమ్ స్పేస్ ఏం చెప్తోంది, క్లాస్ ఏ అనే ఫంక్షన్ ఉంది. సో క్లాస్ ఏ అనే నేమ్ స్పేస్లో ఈశ్వర్ ఉన్నాడు. సో క్లాస్ ఏలో ఈశ్వర్ ఉన్నాడు. క్లాస్ బిలో కూడా ఇంకొక అబ్బాయి ఈశ్వర్, సేమ్ నేమ్తో ఇంకొక అబ్బాయి ఈశ్వర్ ఉన్నాడు. ఓకే. సో దాన్ని మనం అది కూడా చేద్దాం. సో క్లాస్ బిలో కూడా ఈశ్వర్ అనే ఫంక్షన్ ఉన్నాడు. సో మెసేజ్ మారుద్దాం. సో ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ బి అని చెప్తాం. సో ఇప్పుడు మనకి ఏమైంది ప్రాబ్లం, ఇక్కడ చూడండి 2 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఆ 2 క్లాస్ రూమ్స్లో కూడా ఈశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడు. సో డిఫరెంట్ పర్సన్స్ మళ్ళా. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మన ఇన్ఛార్జెస్ కానీ ఆర్ హెడ్ మాస్టర్ కానీ ఈశ్వర్ అని చెప్పి కాల్ అవుట్ చేశారు, ఏ క్లాస్ అని చెప్పలేదు. ఓకే. సో మనం ఇది కాల్ అవుట్ చేద్దాం. సో ఇంకోటి థింగ్ గుర్తుపెట్టుకోండి, మన నేమ్ స్పేస్ని మనం యూజ్ చేయాలి అంటే నేమ్ స్పేస్ డెరివేటివ్ అని చెప్పి ఉంటుంది. సో మనం చెప్పాలి C++ కంపైలర్కి మనం ప్రతిదీ కూడా మనం క్లియర్గా చెప్పాలి. ఓకే. సో ఎలాగైతే మనం ఈ ఫంక్షన్ ఈ హెడర్ ఫైల్ నేను యూజ్ చేస్తున్నా, సో అందుకే నేను దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నా అని ఎలా అయితే మనం చెప్తున్నామో, అలానే ఈ నేమ్ స్పేస్ మనం వాడాలి అంటే డిఫైన్ చేస్తే సరిపోదు, దాని కోడ్ రాసి వదిలేస్తే సరిపోదు, మనం దాన్ని యూజ్ చేస్తున్నామని కూడా దానికి చెప్పాలి. సో అది ఎలా చెప్తాం, యూజింగ్ నేమ్ స్పేస్ అని చెప్పి నా నేమ్ స్పేస్ నేమ్. సో ఫస్ట్ ఏముంది, క్లాస్ ఏ ఉంది కదా, నేమ్ స్పేస్ నేమ్ అది. సో క్లాస్ ఏ
అండ్ సెమీకాలన్. హే సి ప్లస్ ప్లస్ కంపైలర్, నేను ఈ నేమ్ స్పేస్ అయితే యూస్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తున్నా. ఇన్ ద సేమ్ వే యూజింగ్ నేమ్ స్పేస్ క్లాస్ బి అని చెప్పేసి రెండో నేమ్ స్పేస్ కూడా నేను చెప్పేశాను. సో ఇప్పుడు కంపైలర్కి అర్థమైపోయింది, ఓకే వీడు ఎవడైతే కోడ్ రాశాడో వీడు ఈ 2 నేమ్ స్పేస్ని యూస్ చేస్తున్నాడు, అంటే వాటిలో ఉన్నటువంటి నేమ్స్ అయితే వీడు ఖచ్చితంగా యూస్ చేయబోతున్నాడు మన ఫంక్షన్లో అని చెప్పి దానికి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఒక హెడ్ మాస్టర్గా నేను జస్ట్ ఈశ్వర్ అని చెప్పి కాల్ చేస్తాను. ఓకే, సో ఈశ్వర్ అని చెప్పి కాల్ చేసి సెమీకాలన్ యాడ్ చేసేసాను. బట్ ఇది మనకి ఇప్పుడు కంపైలర్ ఒక రిస్క్లో పడిపోయింది. వీడు ఈశ్వర్ని పిలుస్తున్నాడు, బట్ ఏ ఈశ్వర్? ఓకే, ఇక్కడ మీరు దాని మీద హవర్ చేసి చూస్తే కాల్ టు ఈశ్వర్ ఈస్ అంబిగ్యువస్, అంటే దానికి అర్థం కాలేదు. నువ్వు ఎవరిని పిలుస్తున్నావు? క్లాస్ ఏలో ఉండమని పిలుస్తున్నావా, క్లాస్ బిలో ఉండమని పిలుస్తున్నావా అని చెప్పి దానికి అర్థం కావడం. ఇప్పుడు మీరు రన్ చేసినా కూడా మీకు ఎర్రర్ అనేది వస్తుంది. సో అది క్లియర్గా ఏమని చెప్తోంది, నువ్వు ఎవరిని పిలుస్తున్నావు, క్లాస్ ఏలో ఉన్నటువంటి ఈశ్వర, క్లాస్ బిలో ఉన్నటువంటి ఈశ్వర, అది నువ్వు డిఫైన్ చేయాలి. మన సిపిపి కంపైలర్కి నువ్వు క్లియర్గా చెప్పాలి. అది ఎలా చెప్తాం, ఇలా ఇక్కడ ఎలా అయితే సిఅవుట్ అనేది ఎస్టీడీ నేమ్ స్పేస్లో ఉందని చెప్పామో అలానే ఏ ఈశ్వర్, నాకు ఫస్ట్ క్లాస్ ఏలో ఉన్నటువంటి ఈశ్వర్ని పిల్లు. సో డబుల్ కోలన్స్ యాడ్ చేసాము అంటే మనం సిపిపికి క్లియర్గా చెప్తున్నాం ఏమని, క్లాస్ ఏలో ఉన్నటువంటి ఈశ్వర్ని పిల్లు. ఓకే, సో ఇప్పుడు నువ్వు రన్ చేసావు అంటే ఇక్కడ ఒక నిమిషం ఇది క్లియర్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే హలో గ్రాప్లస్ అని చెప్పి ఈశ్వర్ అని చెప్పి ప్రింట్ అయ్యి ఇక్కడ మనకి యాక్చువల్ మెసేజ్ అయితే ప్రింట్ అయ్యింది. మీకు క్లియర్గా ఉండడానికి దీన్ని మనం ఒక ఎండల్ అని యాడ్ చేద్దాం. ఓకే, సో ఎస్టీడీ కోలన్ ఎండల్ అని చెప్పేసి ఇప్పుడు మీరు రన్ చేయండి ప్రోగ్రామ్ని. చూస్తే క్లియర్గా హలో ఐఎమ్ ఈశ్వర్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ ఏ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఓకే, అలా కాకుండా నాకు క్లాస్ బిలో ఉన్నవాడు కావాలి అంటే సింపుల్, హే సిపిపి కంపైలర్ క్లాస్ బిలో ఉన్న ఈశ్వర్ని పిలువు అని చెప్పేసి చెప్తే యూ కెన్ రన్ ద ప్రోగ్రామ్ అండ్ యూ కెన్ సీ ద అవుట్పుట్ యాజ్ హాయ్ ఐఎమ్ ఈశ్వర్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ బి. ఇద్దరిని పిలువు అంటే వెరీ సింపుల్, సేమ్ లైన్. సో క్లాస్ ఏలో ఉన్నటువంటి ఈశ్వర్ని కాల్ చేద్దాం అని చెప్పేసి ఇద్దరిని కూడా నేను పిలిస్తే ఇక్కడ మీరు చూస్తే 2 మెసేజెస్ కూడా ప్రింట్ అయింది. హాయ్ ఐఎమ్ ఈశ్వర్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ ఏ, హాయ్ ఐఎమ్ ఈశ్వర్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ బి. దీంతో మీకు ఏమర్థమైంది, మనం యూజ్ చేసిన ఫంక్షన్కి సేమ్ నేమ్స్ ఉన్నాయి. సో రెండు నేమ్ స్పేస్లో కూడా మనకి సేమ్ నేమ్స్ అయితే ఉన్నాయి, బట్ కొలిజన్ రాలేదు. ఇక్కడ చూస్తే మనం ఇద్దరిని కాల్ చేసాం, వాళ్ళిద్దరికి సేమ్ నేమ్స్ ఉన్నా కూడా మనకి కొలైడ్ అవ్వలేదు, అంటే మన ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ త్రో చేయలేదు. అది ఎందుకు, దేనివల్ల? సింపుల్, నేమ్ స్పేస్ వల్ల. సో నేను క్లియర్గా చెప్పేసా. సో నేమ్ స్పేసెస్ను నేను డివైడ్ చేసేసా. సో ఈ ఫోల్డర్లో ఒకటి ఉంటుంది, ఈ ఫోల్డర్లో ఒకటి ఉంటుంది. సో నేను యూజ్ చేయాలంటే నేను క్లియర్గా చెప్పాలి, ఆ ఫోల్డర్లో ఉన్నటువంటి ఫంక్షన్ని కాల్ చేయి, ఈ ఫోల్డర్లో ఉన్నటువంటి ఫంక్షన్ని కాల్ చేయి, నేను క్లియర్గా చెప్పాలి దానికి. ఓకే, సో సిపిపికి మనం ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పాలి. ఇక్కడ మీరు గమనిస్తే సిఅవుట్ని యూజ్ చేస్తున్నాం అండ్ ఎండెల్ ఏం లేదు గాయస్. సో మనం రాసే ప్రతి లైన్కి కూడా అది ఒక బ్రేక్ అనేది, లైన్ బ్రేక్ అనేది యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేకుండా రాద్దాం. సో ఇది లేకుండా రన్ చేస్తే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మీరు గమనిస్తే హలో గ్రాప్లస్ ఈశ్వర్ అండ్ డైరెక్ట్గా వెంటనే ప్రింట్ అయిపోయింది నెక్స్ట్ లైన్ కూడా, చూసారా? సో అలా కాకుండా నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి అంటే మనం ఎండెల్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటే అప్పుడు మనకి నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తుంది. సో ఒక లైన్ బ్రేక్ అనేది యాడ్ చేస్తుంది అంతే. ఓకే, అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మనం ఏమని చెప్పాం, ఈ సిఅవుట్ అనే నేమ్ కానీ ఎండెల్ అనే నేమ్ కానీ కూడా మనం సిపిపిలో మనం డిఫాల్ట్గా యూజ్ చేసేది, అండ్ అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, స్టాండర్డ్ నేమ్ స్పేస్ అనే దాంట్లో ఉంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి దానికి మనం ఇది యాడ్ చేస్తున్నాం దాని ముందర ఎస్టీడీ కోలన్ అని చెప్పి, దానివల్ల కోడ్ అనేది కొంచెం కాంప్లికేట్ అవ్వచ్చు. సో సింపుల్గా దాన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఒకే ఒకసారి డిఫైన్ చేసేయచ్చు. ఎలాగా, ఈ ప్రోగ్రాంలో నేను ఈ నేమ్ స్పేస్ అంటే స్టాండర్డ్ నేమ్ స్పేస్ అంటే ఎస్టీడీని యూజ్ చేస్తున్నా అని చెప్పేస్తే చాలు, నువ్వు మళ్ళీ ఇది రాయాల్సిన అవసరం లేదు. నువ్వు డైరెక్ట్గా సిఅవుట్ అని చెప్పి డైరెక్ట్గా ఎండెల్ అని చెప్పి నువ్వు రాసేయచ్చు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ రైట్ నౌ సేమ్ అవుట్పుట్ అనేది మనకు వచ్చింది. ఓకే, సో నేమ్ స్పేస్ అంటే ఏమీ లేదు, మనం సిపిపిలో యూజ్ చేసే నేమ్స్ అంటే ఫంక్షన్ నేమ్స్ కానీ వేరియబుల్ నేమ్స్ కానీ ఏదున్నా సరే ఆ నేమ్స్ అనేది ఒక ఫోల్డర్లో వేసి ఉంటారు, దాన్నే ఎస్టీడీ అనే ఫోల్డర్లో ఉంటుంది. దాన్ని నేను యూజ్ చేయాలి అంటే నేను చెప్పాలి
సో యూజింగ్ నేమ్ స్పేస్ అండ్ దాని పేరు అండ్ లాస్ట్లో సెమికాలన్ యాడ్ చేసేస్తే అక్కడితో మన ప్రోగ్రామ్ అయిపోయింది. ఓకే, సో నేమ్ స్పేసెస్ ఏం చేస్తుంది, నేమింగ్ కొలిషన్స్ని అవాయిడ్ చేస్తుంది. సో దీంతో మనకు క్లియర్గా నీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇది బేసిక్గా ఒక సిపిపి ప్రోగ్రామ్ అనేది. ఓకే, సో పైన ఏముంటుంది, ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్. సో ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి, హెడర్ ఫైల్స్, మళ్ళీ ఫ్యూచర్లో మ్యాక్రోస్ అవన్నీ నేర్చుకుంటాం. హెడర్ ఫైల్స్ అంటే ఏంటి, మనం బయట నుంచి ఏదైనా ఫంక్షన్స్ తెచ్చుకుంటే దాన్ని మనం చెప్పాలి, ఆ ఫైల్స్ని మనం ఇంక్లూడ్ చేయాలి. సో ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రాయకుండా ఒక ఫైల్లో రాసి దాన్ని మనం వేరే వాళ్ళకి అవైలబుల్గా ఉండేటట్టు చూసుకుంటే చాలు, వాళ్ళు దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అంటే ఏంటి, మనం యూజ్ చేసే ఏ ఫంక్షన్ లైక్ సిపిపి రిలేటెడ్ ఫంక్షన్స్ ఏదున్నా సరే, ఏ నేమ్స్ అయినా సరే మనం యూజ్ చేయాలి అంటే ఒక నేమ్ స్పేస్, ఒక ఫోల్డర్, ఒక రీజియన్ అని చెప్పొచ్చు, దాంట్లో నేమ్స్ అన్ని డిఫైన్ అయి ఉంటుంది, దాన్ని మనం యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని చెప్తే సరిపోతుంది. అండ్ ఇంట్ మెయిన్ అంటే ఏంటి, అది మన కోడ్కి ఒక స్టార్టింగ్ పాయింట్. సో మన కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్తోనే స్టార్ట్ అవుతుంది అండ్ మెయిన్ ఫంక్షన్తోనే ఎండ్ అవుతుంది కూడా. ఓకే, అండ్ ఈ సిఅవుట్ ఇది తెలిసిందే, ప్రింట్ చేయడానికి మనకి సిఅవుట్ అనే ఫంక్షన్ ఆల్రెడీ రాసి పెట్టేసారు, దాన్ని మనం జస్ట్ యూజ్ చేసుకున్నాం అంతే. ఓకే, అండ్ కర్లీ బ్రేసెస్, ఒక కోడ్ బ్లాక్ని డిఫైన్ చేయడానికి మనం కర్లీ బ్రేసెస్ని యూజ్ చేస్తామని చెప్తాం. ఓకే, అండ్ నౌ ఫైనల్లీ ద రిటర్న్ స్టేట్మెంట్ అని చెప్పేసి అన్నాం. సో ద ఎండ్ ఆఫ్ నర్వ్ సిగ్నల్. సో ఒక మెసేజ్ అయితే, మన బ్రెయిన్ అనేది ఒక మెసేజ్ అయితే పంపిస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కన్సిడర్ చేసుకుందాం. సో ఎవరికైనా మనం మెసేజ్ పంపించిన వెంటనే సింగిల్ టిక్ అనేది ఉంటుంది. అది ఏం ఇండికేట్ చేస్తుంది, మెసేజ్ డెలివర్ అయింది బట్ తను ఇంకా నెట్ ఆన్ చేయలేదు అని చెప్పి. అండ్ అది డబుల్ టిక్లోకి మారితే వాళ్ళు నెట్ ఆన్ చేశారు, సో మెసేజ్ అనేది డెలివర్ అయింది సక్సెస్ఫుల్లీ అని చెప్తుంది. అండ్ ఆ డబుల్ టిక్ అనేది బ్లూ కలర్లో చేంజ్ అయితే మన మెసేజ్ డెలివర్ అయింది అండ్ ఈవెన్ వాళ్ళు మన మెసేజ్ని చూసారు కూడా అని చెప్పి ఒక ఇండికేషన్ ఇస్తుంది. అట్లనే ఇక్కడ కూడా మన మన సిపియు ఏదైతే ఉందో ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ మనకి ఏం ఎర్రర్ లేకుండా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా అనే మెసేజ్ మన ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్ళాలి. ఓకే, మన ఓఎస్కి ఆ మెసేజ్ అనేది వెళ్ళాలి. అది ఎవరు చేయాలి, మన మెయిన్ ఫంక్షన్ చేయాలి. సో మెయిన్ ఫంక్షన్ అనేది మన ఓఎస్కి చెప్పాలి, ఈ ప్రోగ్రామ్ నువ్వు ఎగ్జిక్యూట్ చేసావు కదా, అది సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయింది అంతే, డోంట్ వరీ అని చెప్పేసి అదొక మెసేజ్ పంపించాలి. అది ఎలా కుదురుతుంది అంటే రిటర్న్ 0. సో 0 అంటే సక్సెస్. సో ఇదొక స్టేటస్ కోడ్ అని చెప్పి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో 0 అంటే సక్సెస్, ఆర్ 0 కాకుండా ఏదైనా -1 ఏదైనా నెగిటివ్ నెంబర్స్ అట్లా ఏమైనా రిటర్న్ అయ్యింది అంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏదో ఒక ఎర్రర్ ఉంది అని చెప్పి ఒక ఇండికేషన్ అంతే. సో ఈ రిటర్న్ 0 ఏం లేదు, మన ఓఎస్కి ఒక మెసేజ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయిందంటే రిటర్న్ 0, అలా కాకుండా ఏదైనా వేరే నెగిటివ్ నెంబర్స్ ఏదైనా రిటర్న్ చేసిందంటే ఏదైనా ఎర్రర్ ఉందేమో అని చెప్పి దానికి ఒక ఇండికేషన్ అంతే. సో ఒక బేసిక్ సిపిపి ప్రోగ్రామ్లో ఏమేమి ఉంటాయి, ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్, ఓకే, అండ్ మెయిన్ ఫంక్షన్ అండ్ కర్లీ బ్రేసెస్ అండ్ ఒక సిఅవుట్ స్టేట్మెంట్. ఇది అన్నిటికీ రెగ్యులర్ కాదు, జస్ట్ ఒక బేసిక్ సిపిపి ప్రోగ్రామ్కి. అండ్ ఫైనల్ ఒక రిటర్న్ స్టేట్మెంట్ టు జస్ట్ గివ్ ఎ మెసేజ్ టెల్లింగ్ దట్ వెదర్ యువర్ ప్రోగ్రామ్ గాట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ ఆర్ నాట్. అంతే, ఇదే మీ బేసిక్ సిపిపి ప్రోగ్రామ్. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఏం లేదు, మనకి హెడర్ ఫైల్స్ ఉన్నాయి, సో అది మనం యూజ్ చేయాలి, మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం కావాలంటే. సో ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్కి ఫంక్షన్స్ అనేది వాళ్ళు రాసి పెట్టేశారు దేంట్లో, ఐఓస్ట్రీమ్ అనే హెడర్ ఫైల్లో. మనం దాన్ని యూజ్ చేయాలంటే మనం దాన్ని ఇంక్లూడ్ చేయాలి, హ్యాష్ ఇంక్లూడ్ ఐఓస్ట్రీమ్ అని చెప్పి. ఇన్ ద సేమ్ వే నేను మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. దానికి కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ రాశారు. వెరీ సింపుల్ గా, మరి దేనికి ఇంప్లిమెంటేషన్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా ఉంటే, సో పలానా చోట పలానా హెడర్ ఫైల్లో వాళ్ళు దానికి కోడ్ రాశారు అని మీకు ఐడియా ఉంటే దాని నేమ్ తెలిస్తే చాలు. సో ఇప్పుడు నేను ఎలాగంటే సిఅవుట్, నేను స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 అనే నెంబర్కి నేను స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి అది ప్రింట్ చేయాలి. సో నాకు ఐడియా ఉంది ఏమనంటే ఎస్క్యూఆర్టీ అనే ఫంక్షన్ ఉంది. సో ఎస్క్యూఆర్టీ ఆఫ్ 4 అని చెప్పేసి చెప్తా. ఓకే, సో ఈ ఫంక్షన్ ఉంది అని నాకు తెలుసు. సో ఎస్క్యూఆర్టీ ఆఫ్ 4 అని చెప్తే ఇక్కడ నాకు దాని యొక్క స్క్వేర్ రూట్ అనేది ప్రింట్ అవుతుందని చెప్తా. బట్ ఇప్పుడు నేను రన్ చేశానంటే నాకు ఒక ఎర్రర్ వస్తుంది. ఏమని, నువ్వు ఎస్క్యూఆర్టీ యూజ్ చేసావు బట్ అది ఎక్కడుంది, అది కంపైలర్కి తెలియదు, నువ్వు కంపైలర్కి చెప్పాలి నువ్వు.
సో నేను ఎస్క్యూఆర్టీ అనే ఫంక్షన్ యూజ్ చేశాను. అది ఎక్కడుంది అంటే ఇంక్లూడ్ చేస్తున్నా హెడర్ ఫైల్ని. సో హ్యాష్ ఇంక్లూడ్ ఆ హెడర్ ఫైల్ నేమ్ ఏంటి, math.h. సో .h అంటే అది ఒక ఎక్స్టెన్షన్, హెడర్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్. నువ్వు కూడా నీ సొంతంగా క్రియేట్ చేయాలి అంటే హెడర్ ఫైల్స్ని నువ్వు .h అని చెప్పి నువ్వు దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని మనం కస్టమ్ హెడర్ ఫైల్స్ అంటాం. డోంట్ వరీ, అవి కూడా క్రియేట్ చేస్తాం కమింగ్ సెషన్స్లో. ఓకే, అండ్ హియర్ ఇప్పుడు మీరు గమనిస్తే సో math.hలో ఈ ఎస్క్యూఆర్టీ ఫంక్షన్ అని డిఫైన్ చేసేసారు. దానికి వాళ్ళు కోడ్ రాసి వదిలేశారు. మనం జస్ట్ నేమ్ తెలుసుకొని దానికి ఒక పారామీటర్ 4 అనేది పాస్ చేసాం అంతే. ఇప్పుడు మనం కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో హలో గ్రాప్లెస్ ఈశ్వర్, అండ్ ఇక్కడ మనకి 2 అనేది విచ్ ఇస్ ద రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో అలాగా ఎక్కడెక్కడ మనం డిఫైన్ చేసామని తెలిస్తే చాలు, దాని నేమ్ తెలిస్తే చాలు, అండ్ హెడర్ ఫైల్ తెలిస్తే చాలు, మనం దాన్ని ఇంక్లూడ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఎలా తెలుస్తుందంటే ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. డోంట్ వరీ, ఈ ఎండ్ ఆఫ్ దిస్ కోర్సు మీకు అన్నీ కూడా మ్యాక్సిమం తెలిసిపోతుంది. ఓకే, సో దట్స్ అబౌట్ దిస్ సెషన్. ఒక బేసిక్ సిపిపి ప్రోగ్రాంలో ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్ ఉంటాయి, అండ్ ఈ నేమ్ స్పేస్ అనేది ఉంటుంది. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మన విష్. అండ్ మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి, అండ్ రిటర్న్ 0 ఉంటుంది. సో ఇది మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ C++ ప్రోగ్రామ్. అండ్ ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ సంథింగ్. అండ్ నాకు తెలిసి ఎక్కడ కూడా సిపిపిని ఇంత డీప్గా అయితే చెప్పరు, బట్ మేము ట్రై చేస్తున్నాం. ప్లీజ్ లైక్ చేయండి, అండ్ మీకు అర్థమైతే కమెంట్లో అర్థమైందని చెప్పండి. ఒకవేళ అర్థం కాలేదంటే అర్థం కాలేదని కూడా చెప్పండి. ఇదే టాపిక్ కాంటే మళ్ళీ ఇంకా క్లియర్గా కాంటే కూడా మేము చెప్తాం, ప్రాబ్లం లేదు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కోడింగ్.